లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. గురుగారు, మరి ద్వాదశ రాశుల్లో ఈ ఫిబ్రవరి నెల కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుజీ? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కన్యా రాశి వారికి ఈ మాసంలో చాలా యోగవంతముగా ఉన్నది. నేను గత సంవత్సరం నుంచి చెబుతూనే ఉన్నాను, వీళ్లకు పుష్కర కాలము పాటు మహాద్భుతముగా ఉంటుంది. 11 ఏళ్ల పాటు 12 ఏళ్ల పాటు బాగుంటుంది అని చెప్పాను. చాలామంది గురువుగారు చెప్పినట్టు బాగుంది, జరుగుతుంది అని, ఇంకా జరగలేదు గురువుగారు అని, ఇప్పుడిప్పుడే మాకు కొంచెం సూచనలు కనపడుతున్నాయి గురువుగారు అనేటువంటి వాళ్ళు కొంతమంది, ఆల్రెడీ మేము అనూహ్యముగా మాకు లోన్ ఒకటి వచ్చింది గురువుగారు అని, మా పొలాలకు అసలు అంత విలువ వస్తుంది అనుకోలేదు గురువుగారు, మాకు అనూహ్యంగా పొలాలకు విలువ పెరిగి ఆ పొలాలు అమ్ముడు పోయి దానికి డబ్బులు మాకు తీసుకుంటున్నాము అని ఫోన్లు చేసేవాళ్ళు, ఇంకా మాకు ఏమాత్రము ముందుకు వెళ్ళలేకపోతున్నాము గురువుగారు, మా అప్పులు తీరడం ఎలా, కొన్ని అప్పులు ఉన్నాయి, మాకేం మార్గం దొరకటం లేదు అని ఇంకా కొంచెం కించిత్ కాస్త మనస్సులో ఇబ్బందిగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా అనేక రకాలుగా ఉన్నారు కన్యారాశి వాళ్ళు. ఏది ఏమైనా కన్యారాశి వాళ్లకు నేను ఒకటే చెప్తున్నాను, 12 ఏళ్ల పాటు బాగుంది అని ఎప్పుడైతే అన్నానో, నిన్న సంవత్సరము కొంతమంది మామూలుగా, నిన్న సంవత్సరం మొదట్లో చెప్పినప్పుడు కొంతమంది, సంవత్సరం మధ్యలో కొంతమందికి అనుకూలమైంది, సంవత్సరము ఆఖరిలో కొంతమందికి అనుకూలమైంది. అలా ఒకే లగ్నములో పుట్టుండరు కదా, అందరికీ ఒకేసారి యావత్ ప్రపంచమంతా బాగుంటారు. కన్యారాశి వాళ్లకు ఒకే నెలలోనే ఒకే సంవత్సరంలోనే ఒక హైపు అందుకుంటుంది అని చెప్పడానికి కుదరదు. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా కన్యారాశి వాళ్లకు చాలా అంటే చాలా మహాద్భుతమైనటువంటి నీచభంగ రాజయోగం అని, నీచత్వము భంగమై రాజయోగము పట్టడం అనేటువంటిది ఉన్నది. పైగా విపరీత రాజయోగం అనేది ఉంది. విపరీత రాజయోగం అంటే ఏమిటి అంటే, ఏదో విపరీతంగా అన్ని చోట్ల రాజులు వీళ్ళే అవుతారని కాదు కదా దాని అర్థం. అంటే ఎక్కడ పోయినా ప్రజలతో జేజేలు, నువ్వా 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 నువ్వు ఇలానా, ఏంటి నీకేమిటి అలా అని అందరు కీర్తించేటువంటి విధానముగాను, అయ్యో నిన్ను మర్చిపోవడం తప్పు చేసినామా అన్నాడు అని మళ్ళీ దగ్గరికి వచ్చి సహకారాలు చేయటం కానీ, ప్రభుత్వము నుంచి రావాల్సినటువంటివి రావటము కానీ, లేదా ఏదో రకంగా మన వీళ్ళ చేత ఒక సహకారాలు పొందినటువంటి వాళ్ళు మళ్ళా దగ్గరికి వచ్చి, లేదండి మీరు ఇలా ఉండకూడదండి అని సహకారాలు చేయటము కానీ, లేదా వీళ్ళు అడగాలి కానీ అడగలేని తత్వం, అడగగలిగితే చేయగలిగినటువంటి వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారు, చేస్తారు గాక. కానీ వీళ్ళు నేనేమిటి, ఒకప్పుడు వాళ్ళకి చేసిన వాడిని వాడిని నేను అడగడం ఏమిటి అనేటువంటి భావనతో ఉంటారు వీళ్ళు. ఎక్కడ చేయి జాపేటువంటి తత్వం ఉండదు సహజంగా. వీళ్ళు నలుగురికి ఉపయోగపడి ఉంటారు కానీ నలుగురికి ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి ఇది ఉండదు. అటువంటి వాళ్లకు ఇప్పుడు ఈ మాసంలో ఖచ్చితముగా కన్యారాశి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటిదే ఉన్నది. రేపు ఇంకా ఉగాది పండుగ తర్వాత మహర్దశ అనేటువంటిది కూడా వస్తుంది వీళ్లకు. ఎందుకు, కన్యలో కేతు ఉన్నాడు, రాశిలో కేతు ఉన్నాడు, ఉండేటువంటి దాని వలన చాలా మంచి యోగాలే ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. గురువు మంచి ఇవ్వడానికి ఉన్నాడు, శని మంచిది ఇవ్వడానికి ఉన్నాడు, అందరూ అనుకూలిస్తున్నారు. కానీ మనలో ఏముంది, మన వ్యక్తిగతమైనటువంటి దాంట్లో ఏముంది, దేవాలయానికి వెళితే పవిత్రత అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. మనము స్నానం చేసి దేవాలయంలోకి అడుగు పెట్టినప్పుడు కదా దేవాలయంలో ఉండే పవిత్రత మనకు వస్తుంది. మనం స్నానం చేయకుండా వెళితే ఎలా వస్తుంది పవిత్రత? రాదు. అందుకని మన వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటి లోపాలు కనుక సరిదిద్దుకోగలిగితే కన్యారాశి వాళ్ళు మహాద్భుతమైనటువంటి యోగము ఒక పుష్కర కాలము పాటు అని చెప్పాను. విద్యార్థులకు చాలా బాగుంది, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది, చేసుకోవచ్చును యథావిధిగా. ఇంకా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు రావటం అనేది జరుగుతుంది. ఆ సినిమాలు కూడా బాగా ఆడతాయి, మేలు జరుగుతుంది కన్యారాశి వాళ్లకు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు వీళ్ళ మాటల వలన మంత్రముగ్ధులను చేసి కొంతమందిని వీళ్ళు కిరీటధారణ అనేటువంటిది చేయబోతారు గాక
అంటే యోగం అంటే పదవి, గవర్నమెంట్ పదవి అనేటువంటిది, ప్రభుత్వ పదవి అనేది వీళ్ళకి తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇతన్ని పోగొట్టుకుంటే చాలా కష్టము మనము అని ఈ రాశి వాళ్ళను దగ్గరనే పెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తారు ఎలాగైనా సరే. ఎందుకంటే వాళ్ళ ఒక ఉన్నతమైనటువంటి స్వభావం రావడానికి వీళ్ళు చాలా అవసరపడతారు. ఒక మనిషి ఎదగడానికి ఎలా ఎదిగేటట్టుగా చెయ్యాలనో వీళ్ళు చేయగలుగుతారు. అందువలన వీళ్ళను వదిలిపెట్టరు. ఏది ఏమైనా సహజంగా కన్యారాశి వాళ్ళకైతే ఈ మాసంలో చాలా యోగదాయకంగా ఉంది అనే తెలియజేస్తున్నాను. జయోస్తు.